ఆదికాండము 5వ అధ్యాయము 1 వచనము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. 2వ వచనము. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. 3వ వచనము. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమార్ని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. 4వ వచనము. షేతును కన్న తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. 5వ వచనము. ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 6వ వచనము. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. 7వ వచనము. ఏనేషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 8వ వచనము. షేతు బ్రతికిన దినములనియు 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 9వ వచనము. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. 10వ వచనము. కేయినానును కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 11వ వచనము. ఏనోషు దినములనియు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 12వ వచనము. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలేలును కనెను. 13వ వచనము. మహాలేలేలును కన్న తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14వ వచనము. కేయినాను దినములనియు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 15వ వచనము. మహాలేలేలు 65 ఏండ్లు బ్రతికి యోరేదును కనెను. 16వ వచనము. యోరేదును కన్న తరువాత మహాలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 17వ వచనము. మహాలాలేలు దినములనియు 895 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. 18వ వచనము. యోరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకుని కనెను. 19వ వచనము. హానోకుని కన్న తరువాత యోరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20వ వచనము. యోరేదు దినములనియు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 21వ వచనము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. 22వ వచనము. హానోకు మెతూషేలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23వ వచనము. హానోకు దినములనియు 365 ఏండ్లు. 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. 25వ వచనము. మెతూషేల 185 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. 26వ వచనము. మెతూషేల లేమేకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 27వ వచనము. మెతూషేల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. 28వ వచనము. లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 29వ వచనము. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. 30వ వచనము. లేమేకు నోవాహును కన్న తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 31వ వచనము. లేమేకు దినములనియు 77 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 32వ వచనము. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను.